సూపర్ స్టార్ మహేష్ బాబుని బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అంటుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని మహేష్ బాబు థియేటర్స్ కి పుల్ చేసినంత స్ట్రాంగ్ గా ఇతర హీరోలు పుల్ చేయలేరనే చెప్పాలి. ఈ మధ్య మహేష్ నుంచి వచ్చిన సినిమాలే అందుకు నిదర్శనం. గత 5-6 రిలీజ్ అయిన మహేష్ సినిమాలు చూస్తే ఆ ట్రాక్ ఏంటి, ఆ రికార్డు బ్రేక్ కలెక్షన్స్ ఏంటి అని అనిపించక మానదు. ఈ కారణంగానే మహేష్ బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అంటుంటారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మహేష్ బాబు నెగటివ్ టాక్ అంటూ క్రిటిక్స్ రివ్యూస్ ని కూడా డామినేట్ చేసే రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఒక్క ఫ్లాప్ టాక్, యావరేజ్ టాక్ వచ్చిన సినిమాతో మహేష్ బాబు 100 కోట్ల షేరును రాబట్టడం అంత ఈజీ కాదు. ఇదే టాక్ తో వేరే సినిమాలైతే రెండో రోజుకే దుకాణం సర్దేసేది. కానీ ఇక్కడే మహేష్ మ్యాజిక్ వర్కౌట్ అయింది. గుంటూరు కారం 100 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ 5 సార్లు 100 కోట్లు రాబట్టిన సౌత్ హీరోగా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఓవరాల్ గా 6 సార్లు 100 కోట్లను రాబట్టాడు మహేష్ బాబు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట, ఇప్పుడు గుంటూరు కారం సినిమాలు మహేష్ బాబు 100 కోట్ల క్లబ్లో ఉన్నాయి. నెక్స్ట్ మహేష్ నుంచి పాన్ ఇండియా సినిమా రాబోతుంది కాబట్టి ఇక రీజనల్ రికార్డ్స్ గురించి కాకుండా పాన్ ఇండియా రికార్డ్స్ గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టాల్సి వస్తోంది.